హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్. పిల్లల స్కూల్ నుంచి రాగానే ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక గిన్నెలో 8 నుంచి 10 గుడ్లను కొట్టి తీసుకోండి. గుడ్లని బాగా నురగొచ్చేంత వరకు బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్పు దాకా ఎర్రగడ్డ తరుగు వేసుకోండి. ఒక చిన్న టమాటోని తరిగి వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తరుగు వేయండి. ఒక టీ స్పూన్ దాకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, కాల్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలన్నీ వేసాక బాగా ఎగ్లోకి మిక్స్ అయ్యే విధంగా కలుపుతూ బీట్ చేసుకోండి. మీరు ఎంత బీట్ చేస్తారో ఎగ్ ఫ్లఫీగా అంత బాగా వచ్చి ఆమ్లెట్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ కానీ బటర్ కానీ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక బ్రెడ్ని 2 వైపులా బాగా ఎర్రగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని పక్కన ప్లేట్లో ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని 3 గరిటెల దాకా వేసుకుని ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని ఒకవైపు ప్రెస్ చేసి మళ్ళీ ఇంకోవైపు తిప్పుకొని పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ దాకా బాగా కాల్చండి. మినిట్స్ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ని 4 సైడ్స్ కూడా బ్రెడ్ కవర్ అయ్యేలాగా ర్యాప్ చేసుకోండి. ఇలా అన్ని వైపులో ఆమ్లెట్ బ్రెడ్ మీదకి వేసాక జాగ్రత్తగా తిప్పి వేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా కాల్చండి. ఇలా 1 నిమిషం పాటు బ్రెడ్ని కాల్చాక సర్వ్ చేసుకోండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.